హలో అండి. ఒక్క రోజులోనే ఇన్ని క్షేత్రాలు తిరిగినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే రోజు వెళ్ళాలంటే మనకి బిజీ షెడ్యూల్ వల్ల మనం వెళ్ళలేము. సో మేము ఏమేమి తిరిగామంటే ఒక రోజులో ఫస్ట్ తిరుచానూరు లేదా అలివేలు మంగాపురం అని కూడా అంటారు. చాలా క్రౌడ్ ఉందండి. ఫ్రైడే వెళ్ళాము కదా, పైగా అమ్మవారికి అభిషేకము, మళ్ళీ ఉద్యానవనంలో అభిషేకము, మార్నింగ్ పూజ, అదంతా కూడా. నేను నవంబర్లో వెళ్ళాను, కానీ చాలా రూల్స్ మారిపోయినాయి. తిరుచానూరులో కూడా గదుల్లో పెట్టి అది 50 రూపీస్ టోకెన్ తీసుకున్నా కానీ రూమ్స్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. కానీ దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత వెంటనే కపిల్ తీర్థం వచ్చాము పరమేశ్వరుణ్ణి చూద్దామనేసి. ఇక్కడ కూడా దర్శనం బాగా, క్రౌడ్ ఏం లేదు, చాలా బాగా దర్శనం అయింది. మళ్ళీ అమ్మో మన కన్నయ్య దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగా, కన్నయ్యని అయితే అలాగే ఒక 1/2 అవర్ చూస్తూనే ఉన్నాము. చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. ఎందుకంటే గుడి పెద్దది కాబట్టి ప్లేస్ చాలా ఉంటుంది. ఒకరికొకరు క్రౌడ్ లేకుండా బాగా చూడొచ్చు. ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే గోవిందరాజస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము, కానీ అక్కడ వీడియో అనేది తీయలేదు. మళ్ళీ ఇక్కడ నమూనాలయంకి కూడా వెళ్ళాము, శివుడు దగ్గరికి నమూనాలయంకి. నైట్ తిరుపతిలో ఆల్రెడీ బిఫోరే 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఈలోపే మేము చాలా మంచి దర్శనం అనేది జరిగింది. మేము వెళ్ళేసరికి సహస్ర దీపాలంకరణ సేవ ముగింపు అయ్యి స్వామివారు మాడవీధిలో తిరుగుతున్నారు. మళ్ళీ వరహాల స్వామిని చూసుకుని దర్శనానికి వెళ్ళాము. చాలా అద్భుతంగా